తెలంగాణ ఆషాఢమాస బోనాలు వైభవంగా సాగుతున్నాయి. హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి అమ్మవారిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. మరోవైపు అమ్మవారి దర్శనం కోసం వేకువజాము నుండే భక్తులు బారులు తీరారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిస్తుండటంతో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటూ అమ్మవారిని మొక్కుకున్నారని చెప్పారు కోమటిరెడ్డి. ఓల్డ్ సిటీ న్యూ సిటీగా మారబోతోందన్నారు. मंगलाकाले भद्रकाले कपालिने दुर्गाहारणिकातु धन्यां सर्वोपकारकरणाय सदा चित्तन्द्राय दतुरिन्द्रियं व्योमदोषणा सत्याश्वे सुमतेना ఈ రోజు భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల సందర్భంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వం నన్ను ఇక్కడ అమ్మవారి బోనాలు ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ అందరు ముఖ్యమైన మంత్రులందరూ కూడా కొన్ని దేవాలయాల్లో శాస్త్రోక్తంగా మొదటిసారి ఈ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదం నుంచి పోయిన సంవత్సరం వర్షాలు లేక ఎంతో మంది తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడ్డారు. అలాంటి లేకుండా ఈసారి ఇప్పటికే వర్షాలు మంచిగా అనుకున్నట్టు రైతులు సంతోషంగా ఉన్నారు. వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. ప్రభుత్వం కూడా దాదాపు 11 లక్షల మంది రైతులకు 7,000 కోట్ల రుణమాఫీ చేసినాం. ఇంకో వారం రోజులలో మరొక 15,000 కోట్ల రుణమాఫీ చేయబోతున్నాం. ఆ తర్వాత మరొక 2 లక్షల రుణమాఫీ చేసి తెలంగాణ ప్రజలను బీదరికరించి బయటపడి అందరూ కూడా మంచిగా ఉండాలని ఆ కోరికతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు.